పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక సోషల్ మీడియా అకౌంట్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది. అతి తక్కువ కాలంలో కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ పెరిగిన దానికి భారతీయ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసుకొని ఈ అకౌంట్ ఎవరు పెట్టిండ్రు, ఈ అకౌంట్ ను ఎవరు పెట్టించిండ్రు, ఇది ఎక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నారు, ఏ దేశం భారతదేశం పైన కుట్ర చేస్తాంది, దానికి ఎవడు భారతదేశం నుండి ఉప్పందిస్తాడో ప్రతి ఒక్క వివరం కుల్లంగా పూసగుచ్చినట్లు చెప్తా. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఎందుకు వచ్చిందంటే మిత్రులారా, సోషల్ మీడియా అకౌంట్ కల కారణం ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిరుద్యోగులను సోమరిపోతులని కాక్రోజులు అని చెప్పేసి వర్ణించిండు అని చెప్పి మరి ఆయన మాట్లాడిండా మాట్లాడలేదా, వీనికి ఏమర్థమైందో వాళ్ళకేం అర్థమైందో నాకు అర్థం కాలే మిత్రులారా. సో దానికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టిండు. మరి సుప్రీంకోర్టు జస్టిస్ నిజంగానే మాట్లాడిండు అనుకో, మాట్లాడితే నువ్వు బీజేపీని టార్గెట్ చేసుకుంటే ఎందుకు పెట్టాలి కాక్రోచ్ జనతా పార్టీ అని? ఇక్కడనే మీకు లాజిక్ అర్థం కావాలి మిత్రులారా. వీళ్ళ టార్గెట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాదు, వీళ్ళ టార్గెట్ భారతీయ జనతా పార్టీ, వీళ్ళ టార్గెట్ నరేంద్ర మోడీ, వీళ్ళ టార్గెట్ భారత్. ఇది ఈ దేశం నుంచి రాలే మిత్రులారా, చేత కాదు ఈ ఫాల్తు నా కొడుకులకు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ దేశంలో నుండి కొట్లాడండి రా. ధృవరాటి అనేటోడు వేరే దేశం నుండి కొట్లాడతాడు. ఇక వీడు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినోడు అమెరికా బోస్టన్ నుంచి కొట్లాడతాడు, బోస్టన్ యూనివర్సిటీ నుంచి. ధృవరాటి గాని వెనకెవరున్నారు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియా అకౌంట్ పెట్టిన వాళ్ళు వెనకెవరున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలను పెట్టుకొని యూత్ దేనికి బానిస అవుతారంటే ఈ రీల్స్ చూసుకు బానిస అయిపోయారు మిత్రులారా, అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు 100% ఒక రాజకీయ పార్టీని పుట్టించాలన్నా గద్ద దింపాలన్నా ఈ జెన్జీలే, అంటే ఈ రీల్స్ చూసేటోళ్ళు, ఈ ఫేస్బుక్ అకౌంట్లు మెయింటైన్ చేసేటోళ్ళు, ఎక్కువ సోషల్ మీడియాలో ఉండేటోళ్ళు జెన్జీలే. ఈ జెన్జీలను టార్గెట్ చేసి ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం అమెరికా నుంచి వెళ్ళి కుట్రలు జరుగుతా ఉన్నాయి. కేంద్ర నిఘా వర్గాలు నిఘా పెట్టినాయి. దీని వెనుక ఎవడున్నాడు, వీనికి ఎవడు స్పాన్సర్స్, మరి వీని కథ ఏంది, నరేంద్ర మోడీని ఎందుకు టార్గెట్ చేసిర్రు, భారతీయ జనతా పార్టీని ఎందుకు టార్గెట్ చేసిర్రు. ఇక మిత్రులారా, రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడాడు. మీకు ఈ విషయం ఎందుకు గుర్తు చేయాలంటే ఇది సందర్భం కాబట్టి గుర్తు చేస్తున్నా. భారతదేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతా ఉన్నది, రేట్లన్నీ పెరుగుతాయి, ఇక జనాలందరూ రోడ్ల మీదకి వస్తారు, నరేంద్ర మోడీని గద్దె దింపాలి, నేను ఆ గద్దె మీద కూర్చోవాలి, శాత కాకుండా నాకు ప్రజలు పట్టం కట్టరు, ఈ లొల్లులు పెట్టైనా నేను కూర్చోవాలని దరిద్రపు కొట్ట ఆలోచనతో కొన్ని వ్యాఖ్యలు చేసిండు మిత్రులారా. మరి నిజంగానే ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, ఇలా అమెరికా లాంటి అగ్రదేశంలో కూడా యుద్ధం కారణంగా 30% పెట్రోల్ రేట్లు పెరిగినాయి, పాకిస్తాన్ లో 40% పెరిగినాయి, శ్రీలంకలో పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఒక్క భారతదేశంలోనే పెట్రోల్ రేట్లు 1-2 రూపాయలు 3 రూపాయలు పెరిగితే నొప్పి పెడుతుందా అని అడుగుతున్నాను నేను. మిత్రులారా, ముందు చూపు అనేది కాంగ్రెస్ కు లేదు, కాంగ్రెస్ కు మందు చూపు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి ముందు చూపు మిత్రులారా. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎన్నైనాయి రోడ్ల మీద. ఒకప్పుడు ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్ కనబడేది. కారణం ఏంటిది మిత్రులారా, ఎలక్ట్రిక్ వెహికల్స్ కు లైఫ్ ట్యాక్స్ తీసేసిన ఘనత నరేంద్ర మోడీది. ఎందుకు తీసేసినంటే మనం వేరే దేశం పెట్రోల్ మీద ఆధారపడద్దు, ఇక్కడనే ఛార్జింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి, పెట్రోల్ ఎందుకు మన బండ్లకు. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్లను ప్రోత్సహించింది నరేంద్ర మోడీ. మరి కరెంటు కావాలి, మరి కరెంటు కోసం సోలార్ సిస్టమ్స్ సబ్సిడీ ఇచ్చింది ఎవరు, నరేంద్ర మోడీ. ఇవాళ దేశంలో సంక్షోభం ఎప్పుడో ఏర్పడాలి, ఇప్పటి వరకు సంక్షోభం ఏర్పడలేదు. కారణం ఎవరు, నరేంద్ర మోడీ. ఎన్నో దేశాలు రోడ్డు మీదకి వచ్చినాయి, బిచ్చం అడుకుంటున్నాయి, రొట్టెల కోసం కొట్లాడుకుంటున్నారు. భారతదేశంలో కాలర్ ఎగరేస్తున్నాం. ఇవాళ దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెప్పిన రాహుల్ గాంధీ కూడా ఇలా గౌరవంగా భారతదేశంలో బతుకుతానంటే దట్ క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోడీ, దట్ క్రెడిట్ గోస్ టు ఈ కేంద్ర ప్రభుత్వం మిత్రులారా. ఇవాళ అంత ముందు చూపు ఉంటుంది నరేంద్ర మోడీకి. నీ అసొంటోళ్ళు కాక్రోజులు పెట్టుకున్నా, చెదలు పార్టీలు పెట్టుకున్నా బొత్సు కూడా వీకర్రా. ఆ పార్టీకి కొంతమంది సోకాల్డ్ మేధావులు మద్దతు తెలుపుడు. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే నరనరాలల్లా కుట్ర ఉన్నోళ్ళు, నరనరాలల్లా విషం చిమ్మేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ అకౌంట్ కు ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అంటే ఒక్క నరేంద్ర మోడీని కొట్టాలంటే ఇంతమంది పార్టీలు చుట్టుపక్కల దేశాలతో కలిసి కుట్రలు చేయాలన్నా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. అంటే భారతదేశంలో ఏ విధంగానైనా అల్లర్లు సృష్టించాలి, జనాలను రోడ్ల మీదకి రావాలంటే జెన్జీలను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసింది. ఇది రాజకీయ పార్టీ కాదు మిత్రులారా. ఇక వాడు ఒకడు మాట్లాడుతాడు, ఇది నన్ను అరెస్ట్ చేస్తే కాక్రోజులు వస్తాయి. అసలు ఎందుకు ఇది, ఎందుకు అంత ట్రెండ్లు ఎందుకు పోయింది? పేపర్ లీక్ అయితే నరేంద్ర మోడీకి సంబంధం ఉంటుందా మిత్రులారా? పేపర్ లీక్ అయితే మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, దాంట్లో తప్పు చేసిన వాళ్ళను క్షమించారు, శిక్షలు పడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు అయినాయి, ఒక పాటనే వచ్చినాయి, రామబ్రహ్మం అంటోడు ఉంటే లక్షలాది మంది జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పి పాట ఉంటుంది మిత్రులారా. అంటే పేపర్ లీకేజ్ లా మేము ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పేపర్లు లీక్ అయ్యేది. అప్పుడు ఏ గవర్నమెంట్ చాలా సార్లు పేపర్లు లీకేజ్ అయినాయి మిత్రులారా. దేశం మొత్తంలో ఎక్కడ తప్పు జరగదు, నేను తప్పు జరిగినప్పుడు ఆ తప్పు చేసిన వాళ్ళను భారత ప్రభుత్వం క్షమించదు. నీ లెక్కన, ఇక్కడున్న రేవంత్ రెడ్డి లెక్కన, కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం లెక్కన. ఇవాళ ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. నేను జెన్జీలకు చెప్తా ఉన్నా, యూత్కు చెప్తా ఉన్నా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఈ
అడ్డమైన వాటికి ఫాలోవర్స్ కావద్దు, అడిక్ట్ కావద్దు. మిత్రులారా, సంక్షోభం అనేది మన భారతదేశంలో లేదు, రాదు. నరేంద్ర మోడీ అన్ని చూసుకుంటాడు. మేక్ ఇన్ ఇండియా పనిలేక పెట్టుకున్నామా? ఇలా అమెరికా సైతం భయపడుతుంది భారతదేశానికి. కారణం ఏంటంటే మనం ఇలా 3వ ర్యాంకులో ఉన్నాం. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినాం మిత్రులారా? రేపు పొద్దున 1వ ర్యాంకు పోతాం మనం. ఎప్పటికైనా అమెరికాను ఓవర్టేక్ చేసేది భారతే. భారతదేశంలో మేధావులు ఉన్నారు, భారతదేశంలో నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ అది చూస్తాడు మిత్రులారా. మీరు ఇంకో 3 ఏళ్లలో చూడండి మిత్రులారా, 70% వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్, 70-80% వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవుతాయి. ఇవాళ ఫోన్ పే ఎక్కడి వచ్చింది మిత్రులారా? గూగుల్ పే ఎక్కడి వచ్చింది? ఇవాళ జేబుల రూపాయి లేకున్నా ఫోన్ పట్టుకొని ధైర్యంగా మనం పోతామంటే దట్ క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోడీ, అందులో నో డౌట్. మిత్రులారా, దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గురించి గొప్పతనం గురించి చెప్పాలంటే పుస్తకాలు, కొన్ని వేల పుస్తకాలు రాయాల్సి ఉంటుంది. కొన్ని గంటల ఉపన్యాసం చెప్పిన నరేంద్ర మోడీ గొప్పతనం చెప్పలేము మిత్రులారా మనం. మిత్రులారా, మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని, ఈ బొద్ది యొక్క చెదలు పట్టిన జనతా పార్టీ అని చెప్పేసి అడ్డమైన వాగులు వాగే ఫాల్తునా కొడుకులకు చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఎంటిక కూడా ఎవరు వీకలేడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు విదేశాలతో కలిపి కుట్రలు చేసినా ఒక్క బొత్సు నరేంద్ర మోడీ బొత్సు కూడా వీకలేరని కూడా నీ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.